హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. మొత్తానికి రంగస్థలం సినిమా నుంచి బయటపడింది హీరోయిన్ సమంత. కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ కొనసాగుతూ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఒకానొక దశలో వడదెబ్బ తగిలి మూర్చిపోయింది కూడా. అలా ఎంతో కష్టపడి చేసిన రంగస్థలం సినిమాకు సంబంధించి తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు ప్రకటించింది సమంత. రంగస్థలం సినిమాను వెరీ స్పెషల్ జర్నీగా పేర్కొంది ఈ ముద్దుగుమ్మ. వెరీ స్పెషల్ టీంతో చాలా ప్రత్యేకమైన ప్రయాణం చేశానని, భారీ విజయం కోసం ఎదురు చూస్తున్నాననేసి ట్వీట్ చేసింది. 1985 నాటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిలా కనిపించబోతుంది సమంత. ఆమె క్యారెక్టర్కు సంబంధించి ఇప్పటికే పలు స్టిల్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. గేదెలు తోలుతూ కట్టెల పొయ్యి ముందు వంట చేస్తున్న ఫోటోలు బయటికి వచ్చాయి. త్వరలోనే సమంత ఫస్ట్ లుక్ను అఫీషియల్గా విడుదల చేయబోతున్నారనేసి సమాచారం. అలాగే రామ్ చరణ్, సుకుమార్ వంటి స్టార్స్ అంతా వారి బిరుదులకు తగినట్లుగా తెగ మెరిసిపోతున్నారనేసి పేర్కొంది శామ్. అలాగే సమంత తన సహచరులతో ఈ సినిమా నా కెరీర్లోనే వెరీ స్పెషల్ అంటూ పేర్కొందట. అలాగే సమంత క్యారెక్టర్ కానీ, రామ్ చరణ్ క్యారెక్టర్ కానీ ఈ సినిమాకు చాలా హైలైట్గా నిలుస్తుంది అనేసి తన సన్నిహితులతో చెప్పినట్లుగా సమాచారం. ఇక ఈ చిత్రానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ పాజిటివ్ అప్డేట్స్ ఇచ్చేసరికి మెగా ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషిగా ఫీల్ అవుతున్నారు. ఇక రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మార్చి 30వ తారీఖున ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు 1.5 కోటికి పైగానే వ్యూస్ రావడంతో ఈ సినిమాపై గట్టి నమ్మకంతో ఉన్నారు చిత్ర బృందం. మొత్తానికి రంగస్థలం సృష్టించబోయే రికార్డులను లెక్కలేయడానికి మెగా అభిమానులు రెడీగా ఉన్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.